దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసునామంలో మీకందరికీ వందనములు. ప్రియులారా, ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు చూసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అనేక మందికి దీవెనకరంగా ఉంటారు. షేర్ చేయడం వల్ల ఈ సందేశమును అనేక మందికి అందించిన వారు అవుతారు. మీరు తొలిసారిగా ఈ ఛానల్ను చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ కూడా చేయడం వల్ల నేను ఇంకా మీకు మెరుగుగా సేవ చేయడము జరుగుతుంది. అంశము: ఊహకు మించిన కార్యాలు చేయాలంటే. ఎఫ్సీ పత్రిక 3:20 అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు మీ ద్వారా చేయించుతాడు. ఆదికాండము 26:12 ఎక్కడ ఆహారము లేని కరువులలో దేవుడు ఇస్సాకును బలముగా దీవించాడు. రెండవది నిర్గమాకాండము 14:21-22 శత్రువులు ఎర్ర సముద్రం వద్ద తరుముతున్నప్పుడు మోషే కూడా ఊహించని విధముగా దేవుడు అతని ప్రార్థన విని ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చినాడు. మూడవది నిర్గమాకాండం 16లో ఇజ్రాయేలీయులు ఎడారిలో ఆహారం కోసం ప్రార్థించినప్పుడు ఊహకు మించిన విధముగా మన్నాను కురిపించారు. నాలుగవది 2వ రాజులు 4:3-7 బీద విధవరాలు ఊహించని విధముగా ఖాళీ పాత్రలన్నీ ఆయిల్తో నింపబడినాయి. ఐదవదిగా యోబు 42:12 యోబు జీవితములో దేవుని వైపు చూచి మొరపెట్టినప్పుడు 2 అంతల ఆశీర్వాదము ఊహించని విధంగా పొందుకున్నాడు. లూకా 5:1-11 వరకు పేతురు రాత్రి అంతా శ్రమపడినా ఫలితం లేక నిరుత్సాహం చెంది ఉన్నప్పుడు యేసుప్రభు మాట విన్నప్పుడు ఊహించిన విధముగా చేపలను పట్టుకున్నాడు. నిర్గమాకాండము 17:6 బండ నుంచి నీళ్లు వచ్చినాయి. మోషే బండను కొట్టినప్పుడు నీళ్లు వచ్చినాయి. 8 యోహాను 6:13 యేసుప్రభు వారు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం పెట్టినారు. 1వ రాజులు 18:36 ఏలియా ప్రార్థించగా అగ్ని దిగి వచ్చినది. లూకా 13:10 18 సంవత్సరంలో నడుము వంగిన స్త్రీ లేచి నిటారుగా నిలవబడింది. ప్రియులారా, మన జీవితాలలో కూడా ఊహకమిచ్చిన కార్యాలు జరగాలంటే విశ్వసించాలి, దేవుణ్ణి నమ్మాలి, ఆధారపడాలి, దేవునితో నడవాలి, అప్పజెప్పాలి, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలి, ప్రార్థించాలి, దేవుని నుంచి పొందుకోవాలి. ఇటువంటి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. మీరు చేయు ప్రతి ప్రయత్నము సఫలీకృతముగా అగునుగాక. ఆమేన్, ఆమేన్.